హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఈ మంత్ మనకి మ్యారేజ్ సీజన్, ఫెస్టివల్ సీజన్ కదా! లెహెంగాస్ అన్నీ కూడా డిజైన్ చేసినవి నేను ఒకే వీడియోలో పెడుతున్నాను. నేను చాలా రోజుల నుంచి అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్పెషల్లీ స్టిచ్చింగ్ చేసేవాళ్ళకి ఈ వాళ్ళ గురించి ఈ వీడియో. రీసెంట్‌గా ఏమైందంటే దివ్యకి ఒక ఆర్డర్ ఏంటంటే మ్యారేజ్ ఆర్డర్ అండి. ఎలా అంటే మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్, స్టిచ్చింగ్ అన్నీ మనవే. విత్ క్లాత్ మెటీరియల్ గూడా అంటే లైనింగ్స్, ఫాల్స్ అవి గూడా మనమే తీసుకోవాలి. శారీ కుచ్చులు వేయించాలి. అలా ఆర్డర్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం గదా! ఎందుకంటే దగ్గర దగ్గరగా 15,000, 20,000లో వస్తా ఉంటాయి ఇలాగ. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ ఏమో ఒక 2,000 ఎంతో అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు. అయితే మాకు మ్యారేజ్ ఈ డేటు మేము ఒక 2 డేస్ ముందు వస్తామని చెప్పారు. చాలా హ్యాపీగా కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ అన్నీ నీట్‌గా చేయించింది. కంప్లీట్ చేసిన రోజు వాళ్ళు చెప్పిన డేట్‌కే వచ్చారు. అంటే డేట్ మాత్రం కన్ఫర్మ్‌గా వచ్చేస్తారండి. చెప్పిన డేట్‌కి వచ్చేసారు. చూసుకున్నారు. అన్నీ నచ్చాయి. ఫోన్ ముందు పెట్టుకొని ఫోన్‌పే పని చేయట్లేదండి. ఫోన్‌పే పని చేయట్లేదండి. ఇంటికి వెళ్లి చేస్తాం అన్నారు. వాళ్ళెవరో తెలీదు. వాళ్ళ ఇల్లు తెలీదు. ఇంతకుముందు జస్ట్ నార్మల్‌గా 1, 2 బ్లౌజెస్ కుట్టించుకున్నారంతే దివ్య దగ్గర. నమ్మి సరే అండి. ఓకే అండి. ఫోను నంబర్స్ ఉన్నాయి గదా! మనకు అంతకంటే ఏం కావాలి అని జెప్పేసి ఇంటికెళ్ళిన తర్వాత చేయండి. ఓకే అండి. నేను వర్కర్స్‌కి కూడా ఏమి ఇవ్వలేదు అని జెప్పేసి ఓకే అని ఇచ్చేసింది. బస్ ఇంక ఇంటికెళ్ళిన తర్వాత అసలు ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఫోను చేస్తుంటే ఆన్సర్ లేదు. అసలు ఎన్ని నంబర్స్ వాళ్ళిద్దరివి ఉన్నాయి. ఇద్దరి నంబర్‌కి ట్రై చేసాం అవ్వట్లేదు. నా నంబర్ నుంచి ట్రై చేశాను. తన నంబర్ నుంచి, వేరే వాళ్ళ నంబర్ నుంచి. అంటే ఎందుకంత టెన్షన్ అంటే ఇప్పుడు మగ్గం వర్కర్స్ ఏమి మన చుట్టాలు కాదు. లైనింగ్ షాప్ వాళ్ళు మన తాతగారు కాదు. అంటే వాళ్ళైతే పోనీ ఫ్రీగా ఇస్తారు మన చుట్టాలైతే. మగ్గం వర్కర్స్ అస్సలు ఊరుకోరండి. వెంటనే అన్న టైంకి ఇచ్చేసేయాలి. సో, ఎలా అవుతుంది అసలు? తీరిగ్గా నాలుగో రోజు ఫోన్ లిఫ్ట్ చేసి పెళ్లి హడావుడిలో ఉన్నామండి. అసలు ఏమనాలండి వీళ్ళని? మీ దగ్గర కరెక్ట్‌గా అమౌంట్ పెట్టుకొని రండి ఫోన్‌లోనైనా, చేతిలోనైనా. లేదంటే ఆర్డర్స్ ఇవ్వకండి. ఎంత స్ట్రెస్ తీసుకుంటామో తెలుసా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని అంతా ముందు చేసుకొని, ఇంట్లో అసలు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటారు మీరందరూ. మేమైతే అసల ఫుల్ స్ట్రెస్ తీసుకొని, ఇంత వర్క్ చేస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తది అసలు మానేయాలనిపిస్తుంది. ఈ ప్రొఫెషన్ ఎందుకు తీసుకున్నాంరా బాబు అని. బట్టలు ఇచ్చిన తర్వాత అమౌంట్ అని మనం పెట్టాల్సొస్తది. దయచేసి మీరు చూసే వాళ్ళలో ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళుంటే కంప్లీట్‌గా అమౌంట్ మీ చేతిలో ఉన్నప్పుడే తీసుకెళ్ళండి. ఉన్నప్పుడే కుట్టమని చెప్పండి. ఇలా చేస్తే అసలు అవతల వాళ్ళకి మేము రెస్పాన్సిబిలిటీ గదా! చెప్పాలి గదా! మగ్గం వర్కర్స్‌కి. అసలెంత స్ట్రెస్ ఉంటుంది అన్ని వేళల్లో. ఎలా అండి అసలు అలా బిహేవ్ చేస్తారు? మేము ఎంత కష్టపడితే డే మొత్తం మా ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టుకొని మార్నింగ్ లేచి నైట్ పడుకునే వరకు టెన్షన్‌తో కుడుతూ ఉంటాం గదా! ఒక ప్యాషన్‌తో, వర్క్ మీద ఇంట్రెస్ట్‌తో ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చాము. ఎందుకొచ్చాంరా బాబు అనిపిస్తుంది. పీస్‌ఫుల్‌గా ఒక వంట చేసి పిల్లలకి పెట్టడానికి అవ్వదు. పీస్‌ఫుల్‌గా పడుకోవడానికి అవ్వదు. పీస్‌ఫుల్‌గా లేవడానికి అవ్వదు. మార్నింగ్ వర్కౌట్ అని స్టార్ట్ చేశాను. ఒక 10 డేస్ వెళ్ళాను. మళ్ళీ ఆ వర్కౌట్ టైమ్‌లో ఏదో ఒకటి కుట్టుకోవచ్చు కదా! అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని చూస్తూ, చేస్తూ, వర్క్ చేస్తే మాకిలాంటివి ఎదురవుతూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే అసలు లిటరల్లీ మానేయాలనిపిస్తుంది ఈ ప్రొఫెషన్.